హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను నారాయణపేట కాటన్ శారీకి వచ్చేసి నేను లాంగ్ డ్రెస్ కింద స్టిచ్ చేస్తున్నాను. అది వచ్చేసి నేను కటింగ్ అనేది నేను మన సైజుకి తగ్గట్టు నేను కటింగ్ అయితే చేసేసాను. దాన్ని ఎలా జాయింట్లు చేసుకుందామో ఒకసారి అయితే చూసేద్దాం. చూసినాక ఒరిజినల్ ఒక పైన పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసి పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి లైన్గా వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ లైన్గా వేసుకోవడం వల్ల కుట్ట అనేది గట్టిగా ఉంటుంది అనమాట. ఇట్లా మనము ఎన్ని పీసుల కింద కట్ చేసుకున్నామో అన్నీ నాకైతే 8 పీసెస్ వచ్చినాయి. 8 పీసెస్ని నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒరిజినల్ మీద పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని దానిపైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఇలా స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. చూసారు కదా, నాకైతే అయిపోయింది. ఇదిగో పైన టాప్ స్టిచ్ అనేది నేను వేసేస్తున్నాను. అయిపోయాక హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ అయితే జాయిన్ చేస్తానండి. దీనికి వచ్చేసి నేను పైన బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. పఫ్ హ్యాండ్స్ లాగా అంటారు కదా, దానిలాగా పెట్టుకుని ఆపోజిట్కి నేను ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి అది కూడా హ్యాండ్ కూడా రెడీ అయిపోయినాయి. సెకండ్ హ్యాండ్కి కూడా నేను అలాగే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఆపోజిట్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షోల్డర్లు అయితే జాయిన్ చేసేసుకుందాము. నేను బ్యాక్ పార్ట్కి వచ్చేసి బకరం క్లాత్ యూజ్ చేశాను కదా, అదైతే నేను స్టిచ్ చేయలేదు. ఎందుకంటే ఇట్లా ఇండివిజువల్ స్టిచ్ అయితే వేద్దామని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్కి స్టిచ్ అనేది వేయకోకుండా నెక్కి వదిలేసాను. ఇదిగో చూడండి, ఇట్లా పెట్టేసుకుని మనం ఇట్లా క్లోజ్ చేసుకున్నామంటే ఇండివిజువల్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓపెన్ చేసుకున్నాక చూసారుగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుందాము. హ్యాండ్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఏదుందో మార్కింగ్ ఎక్కడ పెట్టుకున్నామో చూసుకుని దాన్ని బట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ది మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. మిడిల్లో మాత్రమే మనం టక్ అనేది ఇచ్చుకుంటాం కదా, ఆ మిడిల్లో నుంచి మాత్రమే మనం స్టిచ్ స్టార్ట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. నేను దానిపైన ఒక డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఈ శారీస్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు బాగా కొన్నారు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కండి. దాన్ని ఇలా డ్రెస్ కింద మనం స్టిచ్ చేసుకుంటే డ్రెస్ కింద కూడా మనం వాడుకోవచ్చు కదా అని ఇప్పుడు డ్రెస్ కింద అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను దీన్ని. మనకి ఇది కస్టమర్స్ ఇచ్చారండి. శారీస్ అయితే యూజ్ చేయట్లేదు కదక్క, ఏదన్నా డ్రెస్ కింద కుట్టామని చెప్పి ఇచ్చారు నాకు. నీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయక్క అని చెప్పి, అందుకే నేనైతే ఈ మోడల్లో స్టిచ్ చేసేస్తున్నాను. బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ మీదకి ఇట్లా మనం ఎప్పుడు ఒరిజినల్ మీద పెట్టుకుని జాయిన్ చేస్తాం కదా, దీనికి వచ్చేసి మనం పైన ఇట్లా కట్ వర్క్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ కట్ వర్క్ మనకు పైన కనిపించాలి అంటే మనం వచ్చేసి కింద వైపు నుంచి మాత్రమే మనం టాప్ పార్ట్ పెట్టుకోవాలి. మనం బాటమ్ పార్ట్ అనేది కింద పెట్టుకుని మనం ఇలా స్టిచ్ అనేది చేసేసుకుంటే మనకి నీట్గా మనకి పైన ఉన్న కట్ వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఇట్లా నీట్గా కనిపిస్తుంది. నేను సెకండ్ పార్ట్ కూడా అట్లాగే జాయిన్ చేసుకుని సైడ్ జాయింట్లు అయితే వేసేస్తున్నాను. మార్కింగ్ అనేది మనం ఫిట్టింగ్కి ఎంత మార్కింగ్ అంత మార్కింగ్ అనేది చేసేసుకుని ఒక 2 ఇంచెస్ కిందకి ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇచ్చేసి కిందకు వచ్చేసి మనం లైనింగ్ పార్ట్కి లైనింగ్, ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ని విడివిడిగా స్టిచ్ అనేది చేసేసుకుందాం. లైనింగ్ది కూడా వచ్చేసి స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇట్లా రెండింటికి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత పైన మనం ఒక 2-3 స్టిచ్చెస్ నాస్తే ఫైనల్ లుక్ అయితే వచ్చేసిందండి. ఇదిగో నేను ఇది టాప్ పార్ట్ది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.